అసెంబ్లీలో మరియు క్యాబినెట్లో కులగణన మరియు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ మరియు క్యాబినెట్ ఆమోదం పొందిన సందర్భంగా ఈరోజు మా పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ వారి నాయకత్వంలో, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గానికి కూడా పాలాభిషేకం చేసి ఇక్కడ ఘనంగా సంబరాలు జరుపుకుంటూ స్వీట్లు పంచుకోవడం జరిగింది, బాణసంచ పెంచడం జరిగింది. ఏదైతే కులగణన అనే కార్యక్రమం పెద్దలు మరియు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు దాని ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నికల వాగ్దానంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కులగణన చేపడతామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీ వేసి 160 కోట్ల నిధులతో కులగణన కార్యక్రమం నవంబర్ 6న కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో దాదాపు 97% మంది కూడా ప్రజల కుటుంబాలు కూడా పాల్గొనడం జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.